ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ని గుర్తుపెట్టుకుందాం. సో ఫస్ట్ మనం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని గుర్తుపెట్టుకున్నాం అనమాట. సో బేసికల్గా ఈ 1935లో యాక్ట్ ఏంటంటే మెయిన్గా దేనిపైన ఫోకస్ పెట్టారంటే ఫెడరలిజం పైన ఫోకస్ పెట్టారు. ఓకే, సో దాని రిలేటెడ్ అనమాట. సో దీనికోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెమోనిక్ ఏంటంటే FGJPE. ఎఫ్ అంటే ఫెడరల్ స్కీము, జీ అంటే గవర్నర్ ఆర్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్, నెక్స్ట్ జే ఫర్ జ్యుడిషియరీ, పీ ఫర్ పబ్లిక్ కమిషన్స్. ఓకే, ఏవైతే మనకు జాబ్ ఎగ్జామ్స్ ఉంటాయో అవి. నెక్స్ట్ ఈ ఫర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, PJJPE. ఓకే, మనం మళ్ళీ రివర్స్లో కూడా చూద్దాం. ఫెడరల్ స్కీమ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, జ్యుడిషియరీ 1935, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ 1935, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఏదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో బేసికల్గా ఇక్కడ మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ 1935 యాక్ట్స్ నుంచి ఈ లింక్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటాం ఏమేమి ఉన్నాయని. సో మనకు సడన్గా ఫెడరల్ స్కీమ్ దేనిలో నుంచి వచ్చింది అని చెప్పి కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఆర్ US బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఐరిష్ అని ఇస్తే దానిలో చూస్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో మనకు ఫార్వర్డ్ లింకేజ్ ఒక్కటే కాకుండా బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మనకు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బేసికల్గా ఏమేమి గుర్తుపెట్టుకున్నామంటే పార్లమెంటరీ గవర్నమెంట్. సో దానికి మనం గుర్తు చేసుకోవాల్సిన నెమోనిక్ ఏంటంటే PRLCC-WPB. ఓకే, PRLCC-WPB. అట్లే కాకుండా సో రిపిటేటివ్గా కూడా మనం చదువుకుంటూ ఉండాలి సో దట్ మనకు బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. P అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సో R అంటే రూల్ ఆఫ్ లా, L అంటే లెజిస్లేటివ్ ప్రొసీజర్, C అంటే సిటిజన్షిప్, మళ్ళీ C ఫర్ క్యాబినెట్ సిస్టమ్, W ఫర్ రిట్స్, P ఫర్ ప్రివిలేజెస్, B ఫర్ బైకామరలిజం. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకు US కాన్స్టిట్యూషన్. సో US కాన్స్టిట్యూషన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే FJRPR, P దగ్గర మైనస్ అనమాట. సో ఈ మైనస్ ఎందుకంటే ఇది ఇంపీచ్మెంట్కి సంబంధించింది, అంటే రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. మనం ఎక్కడన్నా ప్లస్ పెడితే అంటే వాళ్ళ జాయినింగ్ లేదంటే వాళ్ళ ఎలక్షన్స్ని మనం ప్లస్ సింబల్తో చూపిస్తున్నాం అనమాట, అది గుర్తుపెట్టుకోండి. FJRPR అంటే ఎఫ్ ఫర్ ఫెడరలిజం, జే ఫర్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీలో ఏంటంటే మనకు US కాన్స్టిట్యూషన్ ఆర్ USలో ఏంటంటే ఫ్రీడమ్ ఎక్కువ కదా. సో దానివల్ల మనం ఫ్రీడమ్ గురించే అంటే ఫ్రీడమ్ అంటే US అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. F అంటే మనకు ఫండమెంటల్ రైట్స్ వస్తుంది, J అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, R ఫర్ సేమ్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఇక్కడ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే JR జ్యుడిషియల్ రివ్యూ అట్లా. నెక్స్ట్ P మైనస్ అంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇంకా R అంటే రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఇంకా పోస్ట్ ఆఫ్ కోర్ట్ జడ్జెస్ ఎవరంటే ఉంటారో హైకోర్టు జడ్జెస్ వాళ్ళ రిమూవల్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకు ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఐరిష్కి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే డాక్టర్ ప్రెసిడెంట్కి మనం ప్రెసిడెంట్ దగ్గర ప్లస్ అనమాట. ప్లస్ ఎందుకంటే ఇది అపాయింట్మెంట్ రిలేటెడ్ అనమాట, అపాయింట్మెంట్ రిలేటెడ్ ప్రెసిడెంట్కి. D ఫర్ ఏంటంటే DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, అది. ఇంకా Rకి ఏమో నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఫర్ రాజ్యసభ, R ప్లస్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ప్లస్ అంటే ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ కెనడియన్ కాన్స్టిట్యూషన్. సో కెనడియన్ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే క్రాగా, ఇది గుర్తుపెట్టుకోండి. G దగ్గర ప్లస్. C అంటే ఏంటంటే కెనడా ఆర్ ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ సెంటర్, CC, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో స్ట్రాంగ్ సెంటర్కి అఫిలియేటెడ్ కొన్ని లింక్స్ ఉంటాయి కదా, అవే మనకు ఇక్కడ దాని నుంచి తీసుకున్నవి కూడా అట్లే ఉంటాయి అన్నమాట. సో C ఫర్ ఏంటంటే స్ట్రాంగ్ సెంటర్ ఆర్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. దాని తర్వాత R అంటే రెసిడ్యూరీ పవర్స్. బేసికల్గా మనకు రెసిడ్యూరీ పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయి, సెంటర్. సో ఈ స్ట్రాంగ్ సెంటర్ని ఏమంటారు, ప్రూవ్ చేస్తుంది కదా. సో అట్లే అనమాట, అన్నీ అట్లే ఉంటాయి. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్. సో అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ మనం ఎట్లా చేస్తున్నాం,
బేసికల్గా మనకు ప్రెసిడెంట్ దగ్గర ఎక్కువ పవర్ ఉంటుంది. ఆర్ ఏమంటారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎట్ సెంటర్ లెవెల్. సో వాళ్ళే డిసైడ్ చేసేది ఏ స్టేట్కి ఎవరెవరు గవర్నర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు స్ట్రాంగ్ సెంటర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రాగా సెంటర్ రిలేటెడ్ మనకు స్ట్రాంగ్ ఎక్కడున్నా కెనడా, ఇంకా మనకు ఫ్రీడమ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే యూఎస్ అనమాట. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. ఇదే ఎందుకంటే మనం ట్రేడ్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోవాలి ఆస్ట్రేలియాని. సో ఇది సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆస్ట్రేలియాలో ఏమైందంటే ఆస్ట్రేలియా పోయి కాన్కర్ చేయాలని చూసిండే. సో ఆస్ట్రేలియా ఇండియానా వేరే కంట్రీ అయినా ఆస్ట్రేలియాని కాంకర్ చేయడానికి పోతే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఇవన్నీ బంద్ చేయడానికి ట్రై చేస్తే ఇవన్నీ ఎందుకు మనం జాయింట్ సిట్టింగ్ చేద్దాము అని మాట్లాడుకున్నారనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఆస్ట్రేలియా మనకి ఏంటంటే కాంకరెంట్ లిస్ట్, ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ఇంకా జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 houses ఆఫ్ పార్లమెంట్, ఈ 3 అనమాట. వియమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ. ఇక్కడ నుంచి ఎట్లా అంటే మన జర్మనీ అంటే మనకు గుర్తొచ్చేది హిట్లర్. హిట్లర్ అంటే ఏం గుర్తొస్తుంది? ఎమర్జెన్సీలో మనకి ఇవి పోయే అవకాశాలు ఉంటాయి. సో ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ ఏదైతే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎమర్జెన్సీలో జరుగుతుందో అది జర్మనీ కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకు యూఎస్ఎస్ఆర్లో ఎట్లా అంటే మనకు అంటే సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, అంటే వాళ్ళ కమ్యూనిస్ట్ మైండ్ సెట్ కదా. సో దాని రిలేటెడ్ ఏంది, పీపుల్ అనేవాళ్ళు బాగా ఎకనామీలో పార్టిసిపేట్ చేస్తారు అన్నట్టు ఉంటుంది కదా. సో దాని రిలేటెడ్ మనం ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే యూఎస్ఎస్ఆర్లో ఆర్ రష్యాలో ఫండమెంటల్ డ్యూటీస్, దానికి ఆ ఫండమెంటల్ డ్యూటీస్ మీరు కరెక్ట్ ఫాలో అయితే అదే సోవియట్ యూనియన్లో ఆర్ యూఎస్ఎస్ఆర్లో మీకు కరెక్ట్ జస్టిస్ అనేది దొరుకుతుంది. ఎట్లా? సోషల్, ఎకనామికల్, పొలిటికల్, ఈ 3 జస్టిస్ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకు ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. ఫ్రెంచ్ని రిపబ్లిక్తోనే లింక్ చేయండి. సో ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్లో మనం రిపబ్లిక్ని తీసుకున్నాం. రిపబ్లిక్ ఇంకా ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈ 3. ఓకే, దాని తర్వాత మనకు సౌత్ ఆఫ్రికన్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం ఇండియాలో సౌత్ ఉంటుంది కదా. సో మన వాళ్ళు ఎక్కువ అమెండ్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ తేవాలి అన్నట్టు ఉంటారు కదా. సో అదనమాట. సో దేని రిలేటెడ్ అమెండ్మెంట్ కొడుతుర్రు అంటే సౌత్లో అంటే ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ. ఇట్లా గుర్తుపెట్టుకొని చాలు. ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ అంటే సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్, ఆర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదంటే సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ మనకు జపానీస్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏదైతే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేసిందో దాన్ని ఫాలో కావాలనేది జాపనీస్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఇట్లా అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ చూసినాం అంటే కంట్రీ తీసుకొని దానిలో నుంచి ఏవి తీసుకున్నామో అది చూసినాం. సో అట్లా కాకుండా మనకు రివర్స్ కూడా గుర్తుండాలి. అంటే కాంకరెంట్ లిస్ట్ అంటే ఇది ఆస్ట్రేలియా. నెక్స్ట్ మనకు ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అంటే కూడా ఆస్ట్రేలియానే. స్ట్రాంగ్ సెంటర్ అంటే కెనడా. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఫండమెంటల్ రైట్స్ అంటే యూఎస్ఏ. సో ఇట్లా బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి అనమాట. ఎందుకంటే ఇది మోస్ట్ ఆస్క్డ్ టాపిక్ ఇన్ ద యూపీఎస్సీ అనమాట, అందుకోసం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. Bye.